అమెరికా అధ్యక్షుడు ఒక బాంబు పేల్చాడనాలా, లేకపోతే తాజాగా లెక్కలు చెప్పుకొచ్చాడనాలా? ఏంటయ్యా అంటే ఏది పాకిస్తాన్ అట అణుబాంబులకి సంబంధించినటువంటి పరీక్షలు చేస్తుందట, అణ్వాయుధాన్ని పరీక్షిస్తున్నదట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ తాజా ప్రకటన సంచలనాత్మకమైనటువంటిది. కొన్ని దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందంటూ సిబిఎన్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణుపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడట్లేదు. మేము అలాగే ఏదైనా బహిరంగంగానే చేస్తాం, దాని గురించి మాట్లాడతాం. ఎన్నాళ్ళు ఎన్ని దేశాలు అణుపరీక్షలు చేపట్టినా మేము వాటి జోలికి వెళ్ళలేదు, ఇక మీద అలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేము కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. రష్యా, చైనా దగ్గర చాలా అణ్వాయుధాలు ఉండుంటాయి, మా దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న ఆయుధాలతో ఈ ప్రపంచం మొత్తం 150 సార్లు పేల్చేయచ్చు. కానీ అణు నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్టు చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నది మాత్రం బయటపెట్టలేదు. దక్షిణ కొరియాలోని బొసాన్లో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి ముందు ట్రూత్ సోషల్లో దీని మీద పోస్ట్ చేసుకొచ్చాడు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మేము కొత్తగా ఆయుధాలు తయారు చేస్తాం మా దేశం అన్నటువంటిది అప్పుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆచరణలో పెడతానంటున్నారు. ఇక్కడే సమస్య ఏంటంటే పాకిస్తాన్ అణుపరీక్షలు చేయాలని దానికి చైనా అన్న సహకరించాలి, అమెరికా అన్న సహకరించాలి. ఇప్పుడు చైనా గూట్లో నుంచి అమెరికా గూట్లోకి వచ్చింది. ఇప్పుడు మరి అంటే ఏంటి? పాకిస్తాన్కి అమెరికా సహకరించి చేపిస్తుందా? ఇదివరకు భారతదేశం అణుపరీక్షలు చేసినటువంటి సందర్భంలో కూడా చైనాకి పాకిస్తాన్కి సహకరించింది అమెరికానే. ఈవెన్ అక్కడ ఉన్న నూర్ అహ్మద్ ఖాన్ బేసే ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళని కాదని వెళ్ళే సీన్ ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయో పోని ప్రపంచ బ్యాంకు నుంచి IMF నుంచి అప్పులు ఇప్పించేదే అమెరికా. ఇప్పుడు అమెరికా ఈ డ్రామాలు ఆడుతోంది.